అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొత్తం రోడ్ల మీద సీతాకోక చిలుకలు ఘోరంగా పోతున్నాయి. ఎవరు తీస్తే పాపం. సిద్దిపేటకి ఎందుకు పోతున్నాము అంటే KFCకి అయితే పోతున్నాము. హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి మెయిన్ వీడియో షూట్ చేయడానికి మధ్యాహ్నం అయితే పోతున్నాము. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే మీరు చూడవచ్చు 12:30 అయితే అవుతుంది. ఈరోజు కొన్ని గ్యాడ్జెట్స్ తీసుకొచ్చినాము కార్ రిగార్డింగ్, వీటిని అన్బాక్సింగ్ చేయడానికి అయితే పోతున్నాము. సో ఇప్పుడైతే ఏడికి పోతున్నామంటే మల్లన్న సాగర్ డ్యామ్ దగ్గరికి అయితే అదొక వీడియో, 2 వీడియోలు షూట్ చేసుకొని వచ్చి లంచ్ చేసి మళ్ళీ ఎడిటింగ్ అయితే వేయాలి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మల్లన్న సాగర్ డ్యామ్లో ఒక సైడ్ మేము చేపలు ఉంటాయా అసలు ఉన్నాయా లేవా అని చెప్పేసి డ్రోన్ పంపించి అయితే చూడబోతున్నాము. ఒకవేళ ఉంటే మనకు క్లారిటీ కనబడుతుంది ఆ డ్రోన్తో ఫిషింగ్ వీడియో అయితే షూట్ చేద్దాం. చేపలు పడుతున్నాం మల్లన్న సాగర్లో. చేపలు అన్నా జింగడు దత్తాండు వీటిని కురమటలని చూసి. జింగాడు కనబడ్డాడు, నేను అన్న ముగ్గురం ఉన్నాం. మీరిద్దరు కనవాలి, జింగిడియాలు ఏడున్నారు ఏమో. జింగాడు మొన్న ఒక రోజు రాలే కదా, ఆ రోజు నుంచి అంతేటో ఉంటుండు. వానికి ఏమైందో ఏమో డింపి అని అడిగితే తెలుస్తుంది. మొన్న రాను కంటే ముందు రోజు వచ్చి అంత డాలు కూర్చున్నాడు. ఎవరితో సంబంధం లేనట్టు వచ్చిండు, సిస్టమ్ ఓపెన్ చేసిండు, చేస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పటికీ అట్లే ఉన్నాడు, మాట్లాడుతూ మొత్తం ఉబ్బింది కూడా వచ్చి మాట్లాడుకుంటే సపరేట్ కూర్చుంటుండే. నాన్ వెజ్ అయితే కథ మీద పడతా తింటాడో ఒకట్లా అవుతాడు. ఇక నాన్ వెజ్ వల్లనే అదంతా వానికి ప్రాబ్లం. ఇది వచ్చేసి పెద్ద పంప్ హౌస్ ఏంటో కడుతుర్రు, పంప్ హౌస్ ఇది. సో మెయిన్ మన మల్లన్న సాగర్లో కానీ వాటర్ బయటకు పోయేటి ఇక్కడ నుంచి పోతాయి. ఇక్కడ సైడ్ ఒకటి ఉంటుంది లోయ లెక్క, బెల్ట్ కొట్టి మీరు తీసుకుంటారు. కింద మీదికి పంపించడానికి గంత పెద్ద క్రేన్ వాడుతుర్రు. ఒక పర్సన్కి మొత్తం సేఫ్టీ బెల్ట్లు వేసిర్రు, పైన పంపిస్తుర్రు. ఇక్కడ అన్ని ఏమో కానీ ఇక్కడ పోల్కు పైన సేఫ్టీ బెల్ట్ వేసి పెట్టిర్రు. ఇది అసలు ఎందుకనేది అర్థమవుతలేదు. ఏదైనా పనిష్మెంట్ ఇస్తే ఊలాడేస్తారు చూడు, గట్టున్నది. ఎవరన్నా చెప్పిన మాట వినకుంటే దానికి ఊలాడేస్తారు కావచ్చు, తెలంగాణ ఊతా ఉండాలి. ఇంగ్లీష్ సినిమాలో అట్లా కట్టేస్తే గద్దలు ఇట్లా వచ్చి అన్ని తినిపోతాయి, పొడుచుకొని తింటాయి. బీఆర్ఓలు అంటే మొత్తం బీఆర్ఓలే ఉండరు ఇక్కడ, అన్ని రాష్ట్రాల్లో ఉంటారు. ఈ కన్స్ట్రక్షన్ వర్క్ రిలేటెడ్ మనకు తెలుగు మస్తు మంది ఉండేది. ఆనాడు మనం టనల్ వీడియో దేని పోయినప్పుడు ఒక ఆయన కలిసిండు గార్డు, ఆయన తెలుగు ఆయననే లేవా అన్నాడు. సో ఇప్పుడైతే గైస్ మీరు చూడొచ్చు మన మల్లన్న సాగర్ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చినాము. మనం చేపలు పట్టేది మొత్తం తిరిగేది ఏరియా ఇక్కడ సైడ్ ఉంటుంది. ఏమైందిరా ఏడరా నీకే తెలుస్తుంది. ఉన్నాయి. గైస్ మేము వీడియో షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే పోతున్నాం. కొద్దిగా పార్ట్ షూట్ చేసుకునే ఉంది. బట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొత్తం రోడ్ల మీద సీతాకోక చిలుకలు ఘోరంగా పోతున్నాయి. మీకు కనిపిస్తుందో లేదో, ఇలా కనిపిస్తున్నాయి. ఇది వాన కొట్టేవారుకా లేకుంటే ఇప్పుడిప్పుడే అవి వాళ్ళకి గొంగలి పురుగు సీతాకోక చిలుక లెక్క మారిందా తెలుస్తలేదు. కానీ మొత్తం అవే ఎటు చూసిన సీతాకోక చిలుకలే ఉన్నాయి. ఈడనే కాదు, మేము పోయిన లొకేషన్లో కూడా మొత్తం సీతాకోక చిలుకలే. అంత బటర్ఫ్లై గార్డెన్ అయిపోయింది. యాత్ర కాదు, తినని పోతున్నట్టున్నాయి. పోయే వరకు సగం చచ్చిపిస్తాయి రోడ్డు మీద. క్లీనర్తోని మన స్పైడర్ బూట్ అయితే బాగా తీసేస్తుండు. మొత్తం ఆగమాగం చెప్తుంది. వస్తుందా బ్రష్ పెట్టి బ్రష్ పెట్టి ఏమో ఎత్తురు అనుకుంటా. పట్టుకో ఉరకనీకు.
మంచిగా ఇప్పుడు అక్కడ పోతుంది లోపలికి మెల్లగానే బాగుంటది దానికి అదే పక్క कारक में मारेगा इंटे वाला स्क्रैचेस कंटे हो स्पाइडरमैन स्क्रैच से మళ్ళా వచ్చింది ఆరే మన గూరు ఇరికింది డోర్ తీస్తే పాపం డ్రైవింగ్ సీట్లో పోయింది సర్రా నువ్వు లోపడే వస్తుంది స్టార్ట్ చేస్తుంది ఇప్పటిదాకానైతే గైస్ ఇగో మెయిన్ వీడియో ఎడిట్ అయితే చేసిన అయిపోయింది ఎక్స్పోర్ట్ పెట్టిన వాడు బ్లాగ్ వీడియో ఎడిట్ అయితే చేస్తుండు యాక్చువల్లీ డింపిగాడు నరిగాడు ఈరోజు దిప్యానికి వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారట ఆడు వెళ్ళిపోతాను వెళ్ళిపోమని చెప్పేసిన నరిగానికి కొద్దిగా వానికి శాతం అయితే లేనట్టున్నది ఇటు ఉన్నాడు ఆనిసం పంపించేసిన ఇప్పుడు నేను మార్నింగ్ తిన్నా మళ్ళీ తినలేదు పోయి కొద్దిగా అన్నం తిందాం ఆ తర్వాత సిద్దిపేటకి అయితే పోదాము సిద్దిపేటకి ఎందుకు పోతున్నాము అంటే కేఎఫ్సీకి అయితే పోతున్నాము కొద్దిగా తినొద్దాం ఆడ చాలా రోజులు అవుతుంది పోక సో ఇప్పుడు కింది పోయి లంచ్ చేద్దాం ఆ తర్వాత కేఎఫ్సీకి అయితే పోదాం లెట్స్ గో మా అమ్మనైతే రొట్టెలు ఎత్తుంది ఏం కూర చేసినవే సొరకాయ కూర రొట్టెలు ఏ తింటే ఆకలి అవుతుంది నీకు రాలే అన్నయ్యనా మా అన్న బాగా వచ్చేసి కొద్దిగా వర్క్ మీద సిద్దిపేటకి అయితే వేయరు వాళ్ళు వచ్చినాక తింటారు రొట్టెలు స్పైడర్ కాదు ఇంకొక బిస్కెట్ కావాలి బిస్కెట్ గురించి తత్తడాడు ముఖానికి ఏంది అది గరం గరం చాయ్ స్పైడర్ చాయ్ తాగుతావారా పో పా నేను వస్తున్నా పా నడు పా దా పా తిన్ ఏంటిరా బ్యాటే బ్యాట్ హాయ్ చెప్పుర్రా గుడ్ బాయ్ మంచి క్రికెట్ ఆడే మూడ్లు ఉన్నారు బ్యాట్ బాల్ లేదు ఏంద్రా ఏది తీసుకురా అది తీయది అలా జొర్రు పో లోపలికి పో మీద పడితే అన్ని ఒరే అలా ఇరుకుతావురా అది పట్టుకరా బ్యాట్ ఏది బ్యాట్ ఏది పోయిందా అమ్మ ఏయ్ వాడు పడతాను ఏయ్ ఎయ్యిరా కొడరా ఏరా నీ కొట్రా ఇంకా వచ్చిన తర్వాత ఈ మెమరీ కార్డ్లా ఒక 200-300 సాంగ్స్ 90s సాంగ్స్ వాడు ఇంటర్ ఇట్లా MP3 ఓన్లీ ఎందుకు బాగా తాడు ఉన్నాయి ఫోన్లో సో చెప్పినా కదా గాయస్ అన్న వచ్చినాక సిద్దిపేట పోతామని చెప్పేసి అన్న ఇప్పుడే వచ్చిండు ఇంకా ఫ్రెష్ కాలే మాసం ఎడిటింగ్ అప్లోడింగ్ మొత్తం అయిపోయింది బ్లాగ్ ఒకటే ఉంది ఎడిట్ చేసేది సో ఇప్పుడైతే సిద్దిపేట పోతున్నాం అందరం చెప్పిన కేఎఫ్సీకి పోతామని చెప్పేసి పోయే ముందు జింగానికి డింపియానికి ఫోన్ చేస్తాం వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే తోలుకోవడం లేకుంటే డింపియాలకేమో చుట్టాలు వచ్చిరట వాడు రాడు నాకు తెలిసి జింగానికి కొన్ని ఫోన్ చేయాలి ఫైనల్ గా కేఎఫ్సీకి అయితే వచ్చేసాం ఏదేమైనా ఈ లైట్లు భలే ఉన్నాయి ఫోటోషూట్ చేసుకుంటారా రేడా జింగానికి అయితే కాదు ఫోన్ చేస్తున్నాము జింగా ఎట్లా రాడు కానీ జింగా వస్తలేమో చూద్దాం ఆ ఫోన్ కాబట్టి
సిద్దిపేట సిద్దిపేట కేఎఫ్సి బాబు చికెన్ రోల్ చికెన్ పరిపరి అని ఉన్నాయి. సరే ఏం చేస్తున్నాం తిరగబోతున్నాం. గాయస్ అసలు ఆర్డర్ చేసినాం కానీ ఏమేమి ఆర్డర్ చేయాలో చెప్పలే కదా. సింగిల్ చికెన్ రోల్ 3, 8 పీస్ బోన్లెస్ మిల్ తీసినావా, 8 పీస్ బోన్లెస్ మిల్లు, ఇంకా పెప్సీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక్కరికి అది అవన్నీ వస్తాయి. జింగడ వస్తాయి తిరగబోతుందట ఏటో రాననుకోండు. అన్ని ఫుడ్స్ ఎందుకు పూజ చుట్టాలు వస్తున్నారా అదే సినిమాలో తెలియదు అంటాడు. నేను ఇప్పుడు ఏంటున్నా ఈ సినిమా సెన్స్ ఏమంటాడు, సినిమా జోకులు వేయలేము. నీకు వెళ్తావా అన్ని బళ్ళు ఎందుకు రా పూజ అతడేనా. గైస్ మనం ఆర్డర్ ఇచ్చి 10 నిమిషాలు కానీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడైతే వచ్చేసింది, భావన అయితే తీసుకొస్తాడు. 2 ఉన్నాయా? అరే మన ఆర్డర్ అయితే వచ్చేసింది. కేఎఫ్సీ అన్న కదా తిన్నాం. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. పైనకి బ్లాగ్ ఎడిట్ చేయాలి, ఆ తర్వాత ఇక పండుకోవాలి. సో డైలీ బ్లాగ్ చేయాలంటే ఖచ్చితంగా కంటెంట్ కోసం ఏదో ఒకటి చేయాలి. ఈరోజు కంటెంట్ గురించే కేఎఫ్సీకి వచ్చి తినడైంది. నేను అయిపోలే, ఇంకా తెచ్చుకుంటున్నాను. రేపు మెక్డానల్డ్స్ పోదాం. మెక్డానల్డ్స్ గజ్వేల్ ఉన్నది అంటే నాట గిడుగుడు దీని లెక్కనే, కానీ దాంట్లో నాన్ వెజ్ దొరకదు కావచ్చే, బర్గర్లు కింద దొరుకుతాయి అలా. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. అండ్ అందరూ పెద్ద పెద్ద అప్డేట్లు ఇస్తున్నారు కదా, మన ఛానల్ తరపు నుంచి కూడా ఒక పెద్ద అప్డేట్ అయితే రాబోతుంది. అది ఈరోజు రాత్రి అయితే ఫైనల్ అయితే రేపటి వ్లాగ్లో అయితే మీకు అప్డేట్ చేస్తా. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియో వెంటనే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.